వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మస్ట్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? లీగల్గా వాళ్ళకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఏం విషయాలు తెలుసుకోవాలి? సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ ఒకసారి డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే, అవతల వ్యక్తి కూడా డైవర్స్ అయ్యి కనుక ఉంటే, ఓకే, జనరల్గా ఎప్పుడైనా కూడా సమాజంలో ఏమైందంటే ఏంటంటే, జనరల్గా డైవర్స్ అయిన వాళ్ళు మళ్ళీ డైవర్స్ అయిన పెళ్లి చేసుకుంటుంటారు. ద రిరెస్ట్ కేసులనే డైవర్స్ అయిన వాళ్ళు మళ్ళీ కొత్త పెళ్లి చేసుకుంటారు తప్ప జనరల్గా ఎప్పుడు డైవర్స్ అయిన చేసుకుంటుంటారు. సో ఎప్పుడైనా సరే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఒక డైవర్స్ అయిన వ్యక్తిని మనం కనుక పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఈవెన్ దో వాళ్ళు డైవర్స్ అయినా సరే ఆపోజిట్ వ్యక్తి డైవర్స్ అయి ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పేపర్ని, అంటే వాళ్ళు డైవర్స్ తీసుకోవడానికి సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ని, వాళ్ళ మధ్యలో ఎన్ని కేసులు పడ్డాయి, ఎక్కడెక్కడ పడ్డాయి, వాటి పరిస్థితి ఏంది, తర్వాత అది డైవర్స్ అనేది ఎట్లొచ్చింది, అది మనకు బై కంటెస్టెడ్ డైవర్స్లో కేసు గెలిచినామా, ఎక్స్పార్టీ డైవర్స్ అయిందా, లేకపోతే మనం డైవర్స్ వేసిన తర్వాత అది మ్యూచువల్ డైవర్స్ కన్వర్ట్ అయిందా, ఒకవేళ మ్యూచువల్ డైవర్స్ కనుక కన్వర్ట్ అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం రాసుకున్నారు, ఓకే, ఆ రాసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఆస్తుల గురించి ఏం రాసుకున్నారు, పిల్లలు ఉంటే ఎట్లా పంచుకున్నారు, పిల్లల ఫ్యూచర్ ఎట్లా రాసిండ్రు, తర్వాత భార్యకో భర్తకో భరణాలు ఏమైనా రాశారా లేదా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. చాలా మంది చేసే తప్పేందంటే ఆపోజిట్ వ్యక్తి కనుక డైవర్స్ కనుక తీసుకొని ఉంటే చాలా మంది ఆ డైవర్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేయరు, డీటెయిల్స్ కూడా అడుగుతాం లేరు, డైవర్స్ అయిందంట సార్ అని చెప్పి నా పక్కన పెళ్లి చేసేసుకున్నారు. డైవర్స్ అయిపోయిన తర్వాత అయినా గొడవలు వచ్చినప్పుడు అప్పుడు తిరుగుతున్నారు పేపర్ల కోసం. అప్పుడు వచ్చి మా దగ్గరికి, సార్ ఇప్పుడు ఆయనకు డైవర్స్ అయింది సార్, లేకపోతే ఆమెకు డైవర్స్ అయింది సార్, ఇప్పుడు పేపర్లు వేస్తారని కూర్చుంటున్నారు. ముందే తీసుకోవాలి కదా అంటే, లేదు సార్ నమ్మినాం సార్, తెలిసిన లేదు సార్, లేకపోతే అట్లా సార్ ఇట్లా సార్ అని చెప్తున్నారు తప్ప దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ముందే ఇస్తారు వాళ్ళు, తర్వాత ఇయర్గా. తర్వాత చాలా సందర్భాలలో మనకి ఏమవుతుంది ఏంటంటే, మనకు డైవర్స్ కేసెస్ ఉంటాయి కదా, ఒకటే భార్య భర్తల మధ్యలో ఒక 5-6 కేసెస్ పడతాయి. 498 పడుతుంది, చైల్డ్ కస్టడీ పడుతుంది, డైవర్స్ పడుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ పడుతుంది, మెయింటెనెన్స్ పడుతుంది, తర్వాత రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జువల్ రైట్స్ పడుతుంది. ఇట్లా 5-6 కేసులు పడతాయి ఒకటి దగ్గర. ఈ 5-6 కేసులు పడ్డప్పుడు ఏమైందంటే డైవర్స్ ఒకటి అవుతుంది, మిగతా కేసులన్నీ పెండింగ్ ఉంటాయి చాలా సందర్భాలలో. ఆ మిగతా కేసులన్నీ పెండింగ్ ఉన్నప్పుడు ఆ డైవర్స్ పేపర్ చూపించి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఈయన కోర్టు చుట్టూ తిరుగుతుంటాడు మిగతా కేసుల కోసం. సో ఇవన్నీ డిఫరెంట్ కోర్ట్స్, డిఫరెంట్ జడ్జెస్, డిఫరెంట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. సో పెళ్ళైన తర్వాత తిరుగుతుంటే అప్పుడు మళ్ళీ ఇదేంది కోర్టు తిరుగుతున్నావు అంటే, లేదు వేరే కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్తుంటారు. సో ఒక డైవర్సీని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే గనక ప్రతి డాక్యుమెంట్ ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సిందే. పెళ్ళికి ముందే వీలైతే ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించి అతని దగ్గర నుంచి సలహాలు సూచనలు చూసుకొని ఏమేమి వెరిఫికేషన్ చేయాలి, ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏం నాన్ పాసిబిలిటీ అనేది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే ఆల్రెడీ రెండో బంధంలోకి అడుగు పెట్టాలి. ఎందుకు అంటే ఏంటంటే, దీంట్లో ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా వరకు ఆస్తి విషయాలు కావచ్చు, శాలరీ విషయాలు కావచ్చు, చాలా వరకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవటం లేదు. పెళ్ళైన తర్వాత నేను అట్లా అనుకున్నా ఇట్లా అనుకున్నా అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఆ డైవర్స్ పేపర్లు కానీ ఇతర కేసులు చూడటం ద్వారా వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, ఫస్ట్ మ్యారేజ్లో ఏమి ఇబ్బందులు ఎదురైనాయి, అవి ఏమన్నా మనకు సెకండ్ మ్యారేజ్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా, అది అందులో రాసినవి వాస్తవాలైనా కాదా అనేది మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. తర్వాత చాలామంది వీసా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటారు పెళ్ళైన తర్వాత కూడా ఈ డైవర్స్ వల్ల. ఎందుకంటే పేపర్లలో సరైన కరెక్ట్ ఆ డ్రాఫ్టింగ్ అనేది కరెక్ట్ చేయక, వాటి డ్రాఫ్టింగ్లో మనకు కరెక్ట్ అది డివైడ్ చేసి రాయాలి. ఆస్తులకు సంబంధించి కానీ, పిల్లలు ఉంటే పిల్లలకు సంబంధించి కస్టడీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పిల్లలు ఉన్న దగ్గర ఆ కస్టడీని కూడా చాలా స్పష్టంగా నీట్గా నిర్వచించి ఉండాలి. అవి లేవనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ వీసాల దగ్గర ప్రాబ్లం అవుతుంది, స్కూలింగ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్లో అసెట్స్ మీద ప్రాబ్లం అవుతుంది. సో ఖచ్చితంగా మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి, అది కూడా డైవర్స్ అయిన వ్యక్తి కనుక మీరు చేసుకోవాలనుకుంటే అడ్వకేట్ కన్సల్టేషన్ అనేది కంపల్సరీ తీసుకొని 1-2 సార్లు పరిశీలించి, ప్రతి ఒక్కటి పరిశీలించిన తర్వాత పెళ్లి చేసుకోవాలి తప్ప మీరు వాళ్ళు చెప్పిననో వీళ్ళ మీద నమ్మకంతోనో, మా రిలేటివ్ చెప్పారు సార్ నమ్మేసినాం సార్ అంటే మాత్రం వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒకసారి జీవితంలో దెబ్బతిని ఉన్నారు, ఓకే, మళ్ళీ అదే దెబ్బ మీకు రెండోసారి తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండోసారి కూడా మీరు జాగ్రత్త పడకపోతే జీవితం అనేది మళ్ళీ ప్రాబ్లమేటిక్ అవుతుంది. కాబట్టి
ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఏంటంటే ప్రతి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకున్న తర్వాతనే మీరు 2వ మ్యారేజ్లో అడుగు పెట్టాలి. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.